Garuda Express, an international courier service. బాహుబలి ఇది తెలుగువాడి ఆస్తి, తెలుగువాడి కీర్తి, తెలుగువాడి గర్వం. ఒక తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం ఇదే మొదలు. వెండితెర కూడా ఈ సినిమా ప్రదర్శన కోసం ఎదురు చూసింది. ఇప్పుడు 10,000 తెరలై మురిసిపోతుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఒక సినిమా చూసి ఎన్ని రోజులైంది? అలనాటి ఎన్టీఓడి పౌరాణిక చిత్రాల తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజమౌళి ఆ స్థాయి ఘనతను సాధించేశాడు. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన రాజమౌళి మగధీర సినిమాతోనే తెలుగు సినిమాను బాలీవుడ్ స్థాయికి, ఇప్పుడు బాహుబలితో భారతీయ సినిమానే హాలీవుడ్ అంచుల వరకు చేర్చాడు. ఇది సినిమానా? కాదు కాదు, ఒక యజ్ఞం, 5 ఏళ్ల మహాయజ్ఞం. 100 రోజులు సినిమా ఆడటమే గగనమైన రోజుల్లో 100 కోట్లు రాబట్టడం కష్టమైన తెలుగు ఇండస్ట్రీలో 500 కోట్ల రూపాయలతో సినిమా తీస్తాను, 1000 కోట్లు లాభం ఇస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మి పెట్టుబడి పెడతారా? అలా నమ్మి పెట్టినందుకు ఇప్పుడు ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేయబోతోంది. ఇది నమ్మలేని నిజం, బాక్స్ ఆఫీస్ అద్భుతం. తెలుగు సినిమానే కాదు, ఏకంగా భారతీయ సినిమానే మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. అవును, ఇది బాహుబలి దండయాత్ర. బాహుబలి లిఖించింది సువర్ణాక్షరాల సినీ చరిత్ర. తెలంగాణలో కేసీఆర్ని బాహుబలిగా వర్ణిస్తారు. బాహుబలి సేల్ అంటూ అన్ని కంపెనీలు వ్యాపార ప్రకటనలు గుప్పిస్తాయి. మా బాహుబలి త్వరలో వస్తాడంటూ రాజకీయ పార్టీలు ఆశావహ స్టేట్మెంట్లు ఇస్తాయి. సాక్షాత్తు ప్రధాని మోడీ సైతం మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతి చోట బాహుబలి పేరును వాడారు. అంటే విజయానికి చిరునామా ఇప్పుడు బాహుబలి. మరి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ తెలుగు భాష ఉందని కూడా తెలియని ఖండాంతర దేశాల్లోనూ ప్రశ్నలు గుప్పించారు. ప్రపంచ ప్రఖ్యాత టీవీ ఛానల్ BBC బాహుబలి సినిమాపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది. అలా ఓ సినిమాపై ఆ ఛానల్ డాక్యుమెంటరీ రూపొందించడం ఇదే ప్రథమం. ఎద్దుల యుద్ధాలు, జాములు పగలగొట్టడాలు, తాడి చెట్లను సైతం ఆయుధాలుగా వాడటాలు, ఏనుగులతో విల్లు ఎక్కుపెట్టడాలు, చందమామ కథల్లోనూ ఊహకందని అద్భుతమైన ఆలోచనలు వెండితెరపై అలవోకగా ఆవిష్కృతమయ్యాయి. అది అత్యద్భుతంగా. ఇక ఈ సినిమా కోసం జక్కన సృజించిన ప్రతి పాత్ర ఒక అద్భుతం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని అడిగితే సమాధానం లేనంతగా ప్రతి పాత్రకు జీవం పోసి సజీవ శిల్పాలుగా మార్చేశాడు. ఈ నవయుగమయుని సాహోరే జక్కన్న అని జై కొట్టక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా 9,000 స్క్రీన్స్ మీద విడుదలైంది. మొదటి రోజు 100% ఆక్యుపెన్సీ. ఇది ఇంతవరకు బాక్స్ ఆఫీస్ ఎరగని మహాద్భుత చరిత్ర. 2 భాగాల కోసం 5 సంవత్సరాలు పట్టింది. ఇంత సమయం ఒక సినిమా కోసం ఒక టీం పనిచేయటం నభూతో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు ఇన్ని కోట్ల మంది కన్విన్స్ అయ్యేలా సమాధానం చెప్పగలడం చిన్న విషయం కాదు. అందుకు రాజమౌళికి సాహో అనక తప్పదు. బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి హవా మొదలైంది. తొలి రోజు 100 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తే అది ఏకంగా అందరికీ షాక్ ఇస్తూ 150 కోట్లు సాధించి కానీ విని ఎరగని రికార్డులను సాధించింది. ఈ దెబ్బకు బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు ఖాయమైపోయింది. తెలుగు నాట 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్లు వసూళ్లు సాధించింది. వీటితో పాటు ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుంటే అది 150 కోట్లకు చేరుతోంది. ఇది బాహుబలి దెబ్బ. ఈ పేరు వినగానే తెలుగు సినీ అభిమాని గర్వంతో ఉప్పొంగిపోతాడు. తెలుగు వాడైనందుకు సంతోషపడిపోతాడు. అవును మరి, దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే మాట, బాహుబలి. కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలా విభజించినట్లు భారతీయ సినిమాను కూడా బాహుబలికి ముందు బాహుబలికి తర్వాతగా పరిగణిస్తారని వర్మ ట్వీట్ చేశాడంటే బాహుబలి మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జయ హో బాహుబలి.